హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు టైం 10 o'clock అవుతుంది. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేస్తే వితౌట్ మై కిడ్స్, పిల్లలు లేకుండా. అసలు యాక్చువల్లీ నేను ఒక్కరిదానే ఉన్నాను ఇంట్లో. నేను శ్రీధరే ఉన్నాం. పిల్లలు వచ్చి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సంక్రాంతి హాలిడేస్ కదా, సో అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. రితిక ఇద్దరు కూడా వెళ్ళారు. సో వాళ్ళు లేకపోతే కొంచెం బోర్గా ఉన్నట్టుంది. ఉంటే గోల్ గోల్గా ఉంటుంది, లేకపోతే చాలా ఏదో లోన్లీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు టైం 10 o'clock అవుతుంది. అన్ని పనులు అయిపోయాయి అండ్ నేనైతే రెడీ అయిపోయాను. సో ఇది వచ్చేస్తే కుర్తీ, నేను స్ట్రీట్ మార్కెట్లో తీసుకున్నాను ఈ కుర్తీ. సో ఇది ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది. దీని కాస్ట్ వచ్చేస్తే 250 రూపీస్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఎగ్జిబిషన్లో తీసుకునే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. అండ్ నేనైతే రెడీ అయ్యాను. ఎక్కడికి అంటే యాక్చువల్లీ గ్లోబల్ మార్కెట్, హైపర్ మార్కెట్ పెట్టారు కదా బిహెచ్పివిలోని. సో ఆ వీడియో తీయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అది మీకు ముందే వచ్చేసి ఉంటుంది, నేను అదంతా కూడా బ్రీఫ్గా చూపించేసాను కదా. సో ఈరోజు జస్ట్ నార్మల్గా నేను అది మీకు చూపిస్తాను. అక్కడికే వెళ్తున్నాను. అండ్ ఇంకా అక్కడి నుంచి చూడాలి, రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాం. భోజనం చేసేసి అక్కడ మధ్యాహ్నం గాజువాక్ దగ్గరే భోజనం చేసేసి అప్పుడు రిటర్న్ అవుతాం. సో అయితే చూస్తూ ఉండండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో మేమైతే గ్లోబెక్స్ హైపర్ మార్కెట్కి వచ్చాము. ఆల్రెడీ ఈ వీడియో నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఒకవేళ ఎవరైనా చూడలేని వాళ్ళని ఉంటే డెఫినెట్గా చెక్ చేయండి ఛానల్లో. బ్రీఫ్గా నేను ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇప్పుడు జస్ట్ మీకు లైట్గా చూపించేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి. సో ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకసారి వచ్చి డెఫినెట్గా చూడండి. ఇది అయిపోయిన తర్వాత మేము లంచ్కి ప్యారడైజ్కి వెళ్ళాము. ఇది వచ్చేస్తే గాజువాక జంక్షన్లో ఉంది. ఆల్రెడీ మేము విఐపి రోడ్లోని ట్రై చేసాము సిరిపురంలో. సో ఇక్కడ కూడా చూద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పి వచ్చాం. మీకు ఇక్కడైతే ఇది టేక్ అవే అండ్ మీరు లాన్కి వెళ్ళినట్టయితే లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో రెస్టారెంట్ వ్యూ అంతా కూడా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్యారడైజ్లోని ఫుడ్ బాగుంటుంది, క్వాంటిటీ కొంచెం తక్కువ ఇస్తారు, బట్ ప్రైజెస్ కూడా కొంచెం హైగానే ఉంటుంది. మనకి హైదరాబాద్లో ప్యారడైజ్ అంటేనే ఫేమస్ కదా, సో ఇక్కడ కూడా ట్రై చేద్దామని వచ్చాము. ఓవరాల్గా అయితే మాకు ఫుడ్ అయితే బాగా నచ్చింది, అంత స్పైసీగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వచ్చేసి ఆర్డర్ చేసుకున్నాము చికెన్ స్వీట్ కార్న్ సూప్. ఎప్పుడు కూడా మా ఫేవరెట్ ఇది, కంపల్సరీగా ఫస్ట్ ఇది ఆర్డర్ చేసుకుంటాం. దాని తర్వాత మేము చికెన్ దమ్ బిర్యానీ ప్యారడైజ్ స్పెషల్ది తీసుకున్నాము. అండ్ డెజర్ట్స్కి వచ్చేస్తే గాజర్ హల్వా అండ్ స్వీట్ లెస్సీ ఆర్డర్ చేసుకున్నాము. సో అయితే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అండ్ టైం ఇప్పుడు వచ్చేస్తే 4:30 అవుతుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది ఎన్ఐడి సైడ్, గాజువాక ఇట్ సైడ్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ మాట. సో అయినా కూడా వెళ్ళి వీడియో సక్సెస్ఫుల్గా తీసుకుని వచ్చేసాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మీకు కొన్ని ప్రోడక్ట్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాము ప్యారడైజ్ రెస్టారెంట్లోని, బాగుంది ఫుడ్. ప్యారడైజ్ మేము సిరిపురం విఐపి రోడ్లో ఒకసారి వెళ్ళాము అండ్ గాజువాక్లో ఇప్పుడు వెళ్ళాం అనమాట. బాగుంటుంది ప్యారడైజ్ ఫుడ్ అనేసరికి, హైదరాబాద్ కదా, సో అంత టేస్ట్ అయితే లేకపోయినా బట్ బాగుంది, పర్వాలేదు. స్పైసీనెస్ అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్పైసీ అంటే కొంచెం అంత ఇష్టం ఉండదు అనమాట. అండ్ ఈరోజు నేను మీకు గుడ్ వైబ్స్ నుంచి ఫేషియల్ మిస్ట్. సో ఇవి చాలా బాగుంటాయి, అంటే మన ఫేస్కి హైడ్రేటింగ్ చేసుకోవడానికి టోనర్స్ లాగా మనం ఇది యూస్ చేసుకోవచ్చు. సో నా దగ్గర 3 ఉన్నాయి, ఇంకా నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు, నేను మీకు చూపిద్దామని. సో నెక్స్ట్ మీరు ఆబ్వియస్లీ నా వ్లాగ్స్ అన్నిట్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే గుడ్ వైబ్స్ వీటివర్ క్లెన్జింగ్ ఫేస్ మిస్ట్. ఇది వచ్చేస్తే 50 ml. దీంట్లో మనకి నో పారాబెన్స్, నో సల్ఫేట్స్, క్రియాలిటీ ఫ్రీ. సో ఎప్పుడు కూడా మనకి పారాబెన్స్ లేనివి అన్నిటిది చూసుకుని మనం యూస్ చేయాలి, మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదా, అందుకనే. సో ఇదేంటంటే మనకి ఎలా యూస్ చేయాలో తెలుసా? జస్ట్ ఇది మాయిశ్చరైజర్ ముందు అంటే టోనర్ లాగా అప్లై చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక 10 feet అలా మీకు డిస్టెన్స్లో పెట్టుకుని జస్ట్ స్ప్రే చేసుకోవడమే. సో దీని కాస్ట్ వచ్చేస్తే 150 రూపీస్ అండ్ దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేస్తే మీకు 2 years వరకు ఉంటుంది. దీంట్లో మనకి చాలా ఫ్రేగ్రెన్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది నేను మీకు సీల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసి జస్ట్ రివ్యూ చూపిస్తాను. సో ఇది వీటివర్ క్లెన్జింగ్ ఫేస్ మిస్ట్. దీంట్లో మనకి
కీ ఇంగ్రీడియంట్స్ వీట్ ఫ్లవర్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ B5, సిట్రిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్. అంటే మన ఫేస్కి మంచి హైడ్రేటింగ్ లా పనిచేస్తుంది. సెకండ్ వన్ వచ్చేస్తే బేసిల్ రీజనరేటింగ్ ఫేస్ మిస్ట్. బేసిల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, తులసి ఆకులు అంటారు కదా, సో అదే. అండ్ దీని కాస్ట్ కూడా సేమ్. ఈ బాటిల్స్ అన్నీ కూడా 150 రూపీసే. లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇప్పుడు మనకి మకర సంక్రాంతి ఆఫర్ కాబట్టి మీకు దీని మీద 15% ఆఫ్ ఉంటుంది. సో మీకు కావాల్స్తే డెఫినెట్గా తీసుకోవచ్చు. సో టోనర్స్లా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫేషియల్ మిస్ట్ అంటే ఏం లేదు, దానికి ఒక పేరు పెడతారు అంతే తప్ప ఇది ఒక టోనర్ లాగా. మనం మాయిశ్చరైజర్ యూస్ చేసే ముందు బిఫోర్ మనం ఇది స్ప్రే చేసుకోవడమే. అండ్ దీంట్లో కూడా సేమ్ అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ B5, సిట్రిక్ యాసిడ్, గ్లిజరిన్ అండ్ బేసిల్ హైడ్రేటెడ్. సో సెకండ్ ఇది. అండ్ థర్డ్ వన్ వచ్చేస్తే గుడ్ వైబ్స్ జాస్మిన్ హైడ్రేటింగ్ ఫేస్ మిస్ట్. దీని కాస్ట్ వచ్చేస్తే 150 రూపీస్. ఈ మూడు కూడా 150 రూపీసే. సో ఇప్పుడు నేను జస్ట్ ఒకసారి మీకు ఇది స్ప్రే చేసి చూపిస్తాను. సో బేసిల్ది మీరు ఎప్పుడు కూడా ఒక 10 feet ఇలా డిస్టెన్స్లో ఉంచుకుని ఇలా స్ప్రే చేసుకోవాలి. సో అలా స్ప్రే చేసి జస్ట్ ఇలా, లేదంటే ఇలా ట్యాప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఫేస్కి మంచి హైడ్రేటింగ్గా ఉంటుంది ఇది. దీంట్లో ఈ 3. సో ఈ 3. నెక్స్ట్ వచ్చేస్తే చాలామంది పెన్సిల్స్, కాజల్ పెన్సిల్స్ రివ్యూ చేయమని అడిగాను నన్ను. సో ఫస్ట్ వన్ వచ్చేస్తే ఇవి నేను 3 పెన్సిల్స్ ఫ్రమ్ పర్పుల్ నుంచి. సో ఈ పర్పుల్ HD కోహిల్ ఐ పెన్సిల్స్ ఇన్ ద షేడ్ సూపర్ బ్రౌన్ 4. అండ్ ఇంకొకటి షేడ్ నెంబర్ 3 అజూర్. అండ్ ఇది వచ్చేస్తే బ్లూ కలర్. సో దీని స్క్వాచెస్ చూపిస్తాను నేను మీకు. పెన్సిల్స్ ఇలా ఉంటుంది. సో మీకు కలర్ కూడా తెలుస్తుంది కదా. ఇది మనం షార్ప్నర్తో చేసుకోవచ్చు, బట్ ఏంటంటే నా దగ్గర షార్ప్నర్ అయితే లేదు. సో మీకు ఫస్ట్ ఇది స్క్వాచ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేస్తే మంచి బ్లూ కలర్. ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు, చాలా బాగుంది బ్లూ కలర్. ఇప్పుడు అందరూ కూడా డిఫరెంట్గా యూస్ చేస్తున్నారు కదా, మేకప్స్ చేసుకున్నా కూడా కొంచెం ఎప్పుడు రొటీన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా న్యూ లుక్ ట్రై చేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేస్తే దీని పెన్సిల్స్ కాస్ట్ వచ్చేస్తే ఒకటి 350 రూపీస్. ఇవి కొంచెం ప్రైస్ అయితే మాత్రం ఎక్కువే, బట్ మనం నా మేకప్ వీడియోస్లో డెఫినెట్గా నెక్స్ట్ టైం నేను చేసేటప్పుడు మీకు నేను షేర్ చేసుకుంటాను. ఇవి లాంగ్ లాస్టింగ్గా కాదా అనేది మనకి తెలిసిపోతుంది. స్మజ్ ప్రూఫ్ అయితే ఉన్నాయి దీని మీద మనకి. స్మజ్ ప్రూఫ్ అయితే కాదు. సో ఇది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. సో మీకు తెలుస్తుంది కదా, స్క్వాచెస్ చేస్తాను. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కావాలంటే డెఫినెట్గా మీరు చెక్ చేయొచ్చు. సో ఇవి పెన్సిల్స్ మీకు ఇలా ఉన్నాయి. అండ్ దీని షేడ్ వచ్చేస్తే ఇది కూడా బ్లూయే, కానీ ఇది కొంచెం లైట్ బ్లూ. ఇది డార్క్ బ్లూ అండ్ ఇది లైట్ బ్లూ. ఇవి మనం ఏంటంటే ఐలైనర్స్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి కేవలం ఐ పెన్సిల్ లా కాకుండా మీరు ఐ లైనర్స్ లా కూడా యూస్ చేయొచ్చు, బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ షేడ్ వచ్చేస్తే బ్రౌన్. ఇవి మనం ఐబ్రో పెన్సిల్స్ లా కూడా ట్రై చేయొచ్చు. బ్రౌన్ కలర్ అంటే మనం ఐబ్రోస్ లా కూడా ట్రై చేయొచ్చు కదా. సో ఇవి ఈచ్ వన్ వచ్చేస్తే 350 రూపీస్. సో నెక్స్ట్ వన్ బ్రౌన్. సో బ్రౌన్ చూసారు కదా, బ్రౌన్ కలర్. సో మనం ఐబ్రోస్ని ఫిల్ చేసుకునేటట్టు కూడా యూస్ చేసుకోవాలి ఈ 3 షేడ్స్. సో ఇవి గుడ్ వైబ్స్ నుంచి అండ్ పర్పుల్ నుంచి చిన్న రివ్యూ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే టైం 5 అవుతుంది కదా. సో వీడియో ఎడిటింగ్ ఒకటి ఉంది, వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. అండ్ తర్వాత చిన్న పనులన్నీ ఉన్నాయి, అవి చేసుకోవాలి. సో నేను మిమ్మల్ని మళ్ళీ తర్వాత కలుస్తాను. ఇప్పుడు నేను నైట్ డిన్నర్లోకి వచ్చేసి సేమియా ఉప్మా చేసేస్తున్నాను. వర్ష, రితిక వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా. సో నాకు శ్రీధర్కే కాబట్టి మా ఇద్దరికి టిఫిన్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకుని సేమియాని ఫస్ట్ నేను ఫ్రై చేసుకుంటున్నాను. సో సేమియా అనేది మనం రోస్ట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు రోస్టెడ్ సేమియా కూడా దొరుకుతుంది కదా, అలా ఉన్నా పర్వాలేదు, లేదంటే మీరు నార్మల్ సేమియా ఉన్నా కూడా మీరు రోస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. నేను యూస్ చేస్తుంది వర్మసెలి యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇంకొక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని ఇది కొంచెం మనకి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నేను ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేస్తున్నాను. మినప్పప్పు వేస్తే అంత టేస్ట్ ఉండదు, బట్ నేను వేయను. దాని తర్వాత వచ్చేసి జీడిపప్పు అండ్ వేరుశనగ పలుకులు వేసాను. ఇంకా మీరు ఇందులో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవచ్చు, పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే వెరైటీగా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. వేసుకుని కొంచెం మనకి ఇది ఫ్రై అవ్వాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ వచ్చేస్తే కొంచెం పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అంతా అది
మనం సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి కదా. సో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత నేను దీంట్లో వచ్చేసి టమాటో వేసుకుంటున్నాను. టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాలోకి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కసారి కలుపుకుని మనం దీని మీద కొంచెం అంత కారం వేసుకుంటున్నాను, అంటే కొంచెం మనకి స్పైసీగా కావాలి అని అనుకుంటే. సో కొంచెం కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మరిగిద్దాము. అప్పుడు మనకి అంతా కూడా సాఫ్ట్ అయ్యి కుక్ అయ్యి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఒకవేళ ఒక కప్ ఆఫ్ సేమియా తీసుకుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సేమ్ మనం రైస్ ఎలా కొలుస్తామో సేమ్ ఇది కూడా అంతే. సో నేను ఇప్పుడు 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని సరిపడినంత మనకి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కొంచెం అది రోలింగ్ బాయిలింగ్ మెథడ్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ముందు రోస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా సేమియా, అది వచ్చేసి వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో వచ్చేస్తే మనం నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది ఉప్మాలోకి, ఎప్పుడైనా ట్రై చేయండి. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని జస్ట్ ఒకసారి కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకండి. సో కలుపుకున్న తర్వాత మనకి లాస్ట్లో వచ్చేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకుని అలా ఉంచుకోవాలి. మూత పెట్టుకుని అలా ఉంచుకుని తర్వాత అప్పుడు మనం వేడివేడిగా సర్వ్ చేసుకుని తిన్నట్టయితే మనకి ఎంతో యమ్మీగా ఉన్న ఉప్మా రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. హలో, ఇప్పుడు టైం వచ్చేస్తే నైట్ 11 అవుతుంది. సో మేము నైట్ వాకింగ్కి వచ్చాం జస్ట్ అలా, నేను శ్రీధర్. సో చాలా చల్లగా ఉంది క్లైమేట్. పిల్లలు లేరు కాబట్టి, సో మేము పిల్లలు లేకపోతే హౌ వి స్పెండ్ అవర్ డే అనేది చేశాను అనమాట నేను బ్లాగ్. సో ఇది నైట్, ఇప్పుడు డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ అలా వాకింగ్లో వచ్చామన్నమాట. రోడ్ అయితే చాలా ఖాళీగా ఉంది, సో ఎవ్వరు లేరు. కొంచెం చల్లగా అయితే మాత్రం పర్వాలేదు, బాగానే ఉంది. బట్ సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వాక్ చేసాము. అసలు మేము అంత నడిచామని కూడా మాకు తెలియదు. ఎందుకు తెలుసా, మాట్లాడుకుంటూ నడిచాం. మీరు కూడా చక్కగా ఎప్పుడైనా సరే ఒక 1 అవర్ అలా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ అయితే చక్కగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళండి. చక్కగా చాలా బాగుంటుంది రిలేషన్షిప్ అంతా కూడా, హ్యాపీగా వెళ్ళొచ్చు ఇలాగ ఉంటే. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మేము మా ఇంటి దగ్గరలో వచ్చేసాం అన్నమాట. అయిపోయింది వాకింగ్ అయితే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తే హ్యాపీగా నిద్ర పడుతుంది, హ్యాపీగా పడుకుని పోవచ్చు. సో ఇది ఒక మంచి అలవాటు. ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ టైం కూడా కంపల్సరీగా తినేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా కూడా మీరు అటు ఇటు నడిస్తే చాలా మంచిది హెల్త్కి. సో మేమైతే ఫిట్నెస్ స్టార్ట్ చేసామని చెప్పాం కదా, ఫస్ట్ మేము చేస్తాము. మేము కొంచెం రెడ్యూస్ అయిన తర్వాత అప్పుడు మీకు చెప్తామన్నమాట. అప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఎందుకంటే మేము తగ్గకుండా మీకు చెప్పినా అది యూజ్ ఉండదు. సో అందుకే మేము స్టార్ట్ చేసాము. మేము కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత డెఫినెట్గా వీడియోస్ అన్నీ వస్తాయి. సో అంతవరకు వీడియోని చూస్తూ ఉండండి. మళ్ళీ నేను నెక్స్ట్ బ్లాగ్లో కనిపిస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ చెప్పు, గుడ్ నైట్.